సంతృప్తులు ఏ మేరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? కూటమి సక్రమంగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే నిన్న కందులు దుర్గేష్ గారు సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీగా పనిచేశారు జనసేన పార్టీ. ఆయన కూడా ఆశావాహులుగా ఉన్నారు. రాజమండ్రి రూరల్ నుంచి గతంలో పోటీ చేస్తే ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ సీట్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ రెండు టీడీపీ సిట్టింగే. అయితే ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇక ఇది ఏ మేరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది? రాజకీయ నాయకులకి సహజంగానే ఎమ్మెల్యే అవ్వాలనేది బలంగా ఉండే కోరిక. అన్ని రాజకీయ ప్రస్థానాలు చివరికి ఎమ్మెల్యే దగ్గరికి చేరతాయి. సహజంగా ప్రతి పార్టీలో కూడా ఎమ్మెల్యే అవ్వాలనే కోరికతో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది పార్టీ కోసం, రాష్ట్రం కోసం కొంతమంది త్యాగం చేస్తారు. కొంతమంది లేదు నాకు రాష్ట్రం కంటే, పార్టీ అధినాయకుడి కంటే, ప్రజల కంటే నాకు ఎమ్మెల్యే పదవి మాత్రమే ముఖ్యం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా ఏ సీట్లో ఎట్లా చేయాలి అనేది వాళ్ళిద్దరికి ఒక అవగాహన ఉంది. వారు సహజంగా దేశానికి ఏదైనా కెలామిటీస్ వచ్చినప్పుడు ప్రాంతాలకి, కులాలకి, మతాలకి, స్వార్థాలకి అతీతంగా అందరూ ఒక తాటిపైకి వస్తారు. అటువంటి కెలామిటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆ ఉపద్రవం నుంచి కాపాడటానికి, ప్రజల్ని కాపాడటానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఎన్నికలకు వెళ్దాం అనుకుంటాను. ఎందుకు వెళ్దాం అనుకుంటా ఉన్నారు? ఇద్దరు విడివిడిగా పోటీ చేయడం ద్వారా తండ్రి ఇచ్చిన 1,00,000 కోట్ల ఆస్తులతో పాటు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కొన్ని లక్షల కోట్లు, అది మద్యం కానివ్వండి, ఇసుక కానివ్వండి, రకరకాల ఆర్థిక వనరులు, సోషల్ మీడియా బ్యాచ్, ఇక అంటే వాళ్ళకి కావాల్సిన హంగు ఆర్భాటాలు ఉండవలసిన, రాజకీయ పార్టీకి ఉండవలసిన దానికంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఉన్నాయి. కుళ్ళు, కుతంత్రాలు, బాబాయ్ హత్యలు, కోడి కత్తిసీలు అంటే మనం గతంలో చూసాం. వీరు రాజకీయ మనుగడ కోసం ఎంతవరకైనా తెగిస్తారు. కాబట్టి ఇటువంటి ఒక వ్యాపార దృక్పథం, అధికారం కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వం ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఉన్నప్పుడు దాన్ని నుంచి రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఇద్దరు కలిసి ఒక ప్రయాణం చేసి ప్రతిపక్ష ఓట్లు చీలకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీటి మధ్యలో రకరకాలైనటువంటి కుయుక్తులు పంతా ఉంది వైసీపీ. దానికి కొంతమంది పావులుగా ఉపయోగపడతా ఉన్నారు. ఇందాక చందు శ్రీనివాస్ గారు చాలా రిమార్క్స్ చేశారు. నేను చందు శ్రీనివాస్ గారిని విమర్శించట్లేదు, కౌంటర్గా కూడా చెప్పట్లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నేను ఎప్పుడు చెప్తా, తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ, జనసేన ఒక రాజకీయ పార్టీ. వారి బలం వారికి ఉంటుంది, వీరి బలం వీరికి ఉంటుంది. కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు అనే దాంట్లో సహజంగా కొంత ఎక్కువ వాళ్ళని ఆశ ఉండటంలో తప్పు లేదు. కోరిక ఉండొచ్చు, బలంగా అడగొచ్చు కూడా. స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేయాలి, ఎవరు ఎన్ని పోటీ చేయాలి, మీరు మీ భవిష్యత్తు నా బాధ్యత అన్నారు. అది ప్రజల భవిష్యత్తు, జనసేన కార్యకర్తల భవిష్యత్తు, నాయకుల భవిష్యత్తు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అందరికీ తగు న్యాయం చేస్తా అని చెప్పినప్పుడు ఇన్ని సీట్లు ఇవ్వాలా, ఇన్ని సీట్లు ఇవ్వకపోతే మనోభావాలు దెబ్బతింటాయి, ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదు అని వైసీపీకి ఆయుధాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి కొంచెం సమన్వయంగా మాట్లాడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఇందాక సోదరులు చెప్తూ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బెంబేలెత్తిపోయి భయపడిపోయి బయటికి రావట్లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వైసీపీని చూసో, వైసీపీ అధికారం చూసో భయపడి దాక్కున్న పరిస్థితి ఇప్పుడు లేదు, గతంలో లేదు, ఇక ముందు కూడా ఉండదు. అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడి దాక్కునే పరిస్థితి ఉండదు. ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలు కూడా ఎంత పెద్ద ఫ్యూడలిస్ట్ ఉన్నప్పుడు కూడా వెనకడుగేసే పరిస్థితి ఉండదు. అయితే 100కి 100 మంది రోడ్డు మీదకి వస్తున్నారా, 90 మంది వస్తున్నారా అనేది మాత్రమే సమస్య. కాబట్టి అటువంటి రిమార్క్స్ చేయటం అనేది నిజంగా చాలా శోచనీయం. ఇక జోగయ్య గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. ఎందుకంటే సీనియర్లు కాబట్టి ఇట్లా ఇస్తే బాగుంటుందని. అల్టిమేట్గా నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? అధినేతలు. నేను అనేది ఏంటంటే, ఇటు జనసేన కానీ, తెలుగుదేశం కానీ, లేదు చందు శ్రీనివాస్ గారు లాంటి అనలిస్టులు కానీ, ఎవరైనా కానీ నేనేం చెప్తా ఉన్నానంటే, మీరు వైసీపీకి ఆయుధాలు ఇవ్వమాకండి. వైసీపీ ఇప్పటికే జనసేనలో కానీ, తెలుగుదేశంలో కానీ కొంతమంది చిన్న స్థాయి నాయకులు, వాళ్ళకి పదవులు లేదా వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారిని లాగి, వారే మొత్తం జనసేన పార్టీని నిర్మించినట్టు, లేదు వారే తెలుగుదేశం పార్టీని నిర్మించినట్టు, వారు బయటికి రాగానే ఈ రెండు పార్టీలు కకలావికలం అయిపోయినట్టు
వాళ్ళ సొంత మీడియా ఛానల్ అటు యూట్యూబ్ ఛానల్ కానివ్వండి శాటిలైట్ ఛానల్స్ కానీ వాళ్ళని ఇంటర్వ్యూలు పెట్టించి భయంకరమైనటువంటి తప్పుడు ప్రచారాలు వాళ్ళ మీద చేస్తూ రకరకాలైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రాకపోగా నేనేం చెప్తా ఉన్నా అంటే ఏదైనా సరే రాష్ట్ర భవిష్యత్తు, జనసేన భవిష్యత్తు, కార్యకర్తల భవిష్యత్తు, అదేవిధంగా లీడర్ల భవిష్యత్తు, ఈ భవిష్యత్తు మొత్తం కూడా నేను చూసుకుంటానని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చినాక జనసేన పార్టీ కార్యకర్తలు ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రజల్లో ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ కూడా అధినేతల నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి సిద్ధపడ్డా ఉన్నారు. అంటే ఇంత పెద్ద పార్టీలో ఇన్ని సంవత్సరాల ప్రస్థానంలో నాయకులకి కొంత రాజకీయ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు అన్నట్టు చందు శ్రీనివాస్ గారు అన్నట్టు కొంత త్యాగాలు చేయాల్సిన మాట వాస్తవం. అది తెలుగుదేశంలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు, జనసేనలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ త్యాగం చేసిన వారిని గుర్తించి వారికి భవిష్యత్తు ఇవ్వడం అనేది అధినేతల కార్యక్రమం. కాబట్టి నేను టోటల్గా అందరికి కూడా చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ ఆడే కుట్రలో పాములు కామాకండి. ముఖ్యంగా చెప్తున్నా, ఆ కుట్రలో పాములు కామాకండి. ఇంకా హనుమంత్ రెడ్డి గారు చాలా మాటలు చెప్పారు. ఇవాళ పొద్దున్నే పవన్ కళ్యాణ్ గారి మీద చాలా ప్రేమ వచ్చినట్టుంది హనుమంత్ రెడ్డి గారికి. ఒక్క నిమిషం నాకు అర్థం కాని విషయం ఏమిటంటే మీ పార్టీలలో మీరు సీట్లు ఇచ్చుకుంటుంటే మా కుట్ర ఏంది నాకు అర్థం కాలే. మా పార్టీ అభ్యర్థులు మేము ప్రకటించుకుంటాం, మేము 170 నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తా ఉన్నాం. మీరు ఎక్కడ నిర్ణయించుకోవాలన్నా పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలన్నా, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓడగొట్టాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది, మీది. మీరు మేము మా అభ్యర్థులను ఉండండి నేను మీ యొక్క ఆలోచన చెప్పిన మీ యొక్క చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గమైన ఆలోచన దుర్మార్గమైన ఆలోచన నేను చెప్పలేదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు గంట సేపు నుంచి మాట్లాడుతూ ఉన్నావు, నీకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రయాణం చేస్తా ఉన్నారు. మీలాంటి రాష్ట్రాన్ని కాపాడటం కోసమే ఇదే కలిసి ప్రయాణం చేయడానికి అధికారమే పరమావధి, అధికారమే పరమావధిగా దేశంలో రాజు బలవంతుడైతే మీలాంటి వాళ్ళందరూ ఒకటైతా ఉన్నారు. రాజు బలవంతుడైతే మీలాంటి సంఘ విద్రోహ శక్తులు దుర్మార్గులంతా ఒకటైతారని ఫాలో అవుతున్నారు. రాజు బలవంతుడు కాబట్టి, రాజు నిజాయితీపరుడు కాబట్టి తెలుసు కదా, మీరు డోర్ డెలివరీ ఇప్పుడు రావణాసుడెవడో రాముడెవడో 2019 ఎలక్షన్లలో చూపించారు. సైన్యం అంతా ఏకమవుతుందో లేకపోతే రాజ్యంలోని ప్రజలందరూ వాళ్ళు మాట్లాడతారు. ఈ కాదు పరిష్కారాలు దయచేసి ఆగండి కాసేపు. హనుమంత్ రెడ్డి గారు చెప్పాల్సింది చెప్పారు, హనుమంత్ రెడ్డి గారు ఆగండి, దయచేసి ఆగండి.